హాయ్ ఫ్రెండ్స్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తన జేబులో పాకెట్ స్క్వేర్ గా పెట్టుకున్న ఫ్లాగ్ తప్పుగా పెట్టుకున్నారా? ఈ విషయం ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్లారిటీ, నరేంద్ర మోదీ గారు తప్పుగా పెట్టుకోలేదు. కావాలని కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిన రాజకీయ వివాదం. ఎందుకు స్టార్ట్ చేశారు అది కూడా మనం ఇక్కడ మాట్లాడదాం. దానికంటే ముందు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అదేంటనుకుంటున్నారు? మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ MiG-21 విమానం. చాలా జాగ్రత్తగా గమనించండి. స్క్రీన్ మీద గ్రీన్ ఎటువైపు ఉంది? ఫస్ట్ ఉంది, మధ్యలో వైట్ ఉంది, ఆ తర్వాత సాఫ్రాన్ ఉంది. మీరు నిట్టనిలుగా చూస్తూ ఉన్నప్పుడు మోదీ గారు కూడా ఇలాగే ధరించారు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మరి ఈ లెక్కన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా తప్పు చేసినట్ట ఆలోచించండి, తెలుస్తుంది. ఇక వివరణ లోపలికి వెళ్ళబోయే ముందు కింద కామెంట్ సెక్షన్లో ఎవరెవరైతే నరేంద్ర మోదీ గారు ఫ్లాగ్ తప్పుగా ధరించారని నరేంద్ర మోదీ గారిని తిడుతూ, లేదు మమ్మల్ని తిడుతూ, లేదు అందభక్తులు అంటూ, బత్తాయిలు అంటూ ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా, కామెంట్ సెక్షన్లో ఎవరైనా రాశారనుకోండి, మీరు అస్సలు వదిలిపెట్టకండి. లెఫ్ట్, రైట్, సెంటర్ వాయించి పారేయండి. అక్కడే కామెంట్ సెక్షన్లో పిచ్చి కుక్కల్ని ఎలాగైతే కొడతారో అలా కొట్టి తరిమేయండి. అలాంటి వాళ్ళను కామెంట్ సెక్షన్లో చూసి కూడా మీరు అసలు వాళ్ళకు ప్రతిస్పందించకుండా ఉంటే ఇంకా పేటరేగిపోతారు. కామెంట్ సెక్షన్లో వచ్చి మోదీ గారికి వ్యతిరేకంగా ఇలాంటి విషయాల్లో అబద్ధాలు ప్రచారం చేస్తూ కామెంట్స్ రాయాలంటే గజ 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 వణికిపోవాలి, ఉచ్చబడాలి ఒక్కొక్కడికి. ఆ రేంజ్లో లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వండి, వదిలిపెట్టకండి అస్సలు. వింటున్నారా? అర్థమవుతుందా? ఇక వీడియోకు లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. విషయం లోపలికి వెళ్తే, సోనియా గాంధీ వందే మాతరాన్ని అడ్డుకోవడం మనందరికీ తెలిసిందే. ఫస్ట్ స్టాంజా వచ్చినప్పుడు నార్మల్గానే ఉంది. మెల్లిగా ఆమె రెండో స్టాంజా, థర్డ్ స్టాంజా మెల్లిగా వస్తూ ఉంటే దుర్గా ఇట్లాంటి పేర్లు వినిపిస్తూ ఉంటే, మాత ఇలాంటి పేర్లు వినిపిస్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఇక ఆమె చిడుముడి చేస్తూ ఏంటంటో చేసింది, ఆపమని ప్రయత్నం చేసింది. అసలు ఆ బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మనకు చిరాకు వస్తుంది. వందే మాత్రమో లేదు జనగణమనో ఆ పాడే ఆ కొన్ని సెకండ్లు, లేదు వందే మాత్రం ఇప్పుడు 1 to 1.5 minutes అవ్వచ్చు, ఆ కాసేపు మౌనంగా నిలబడాలి కదా. లేకపోతే ఆ వందే మాత్ర గీతాన్ని, లేదు జాతీయ గీతాన్ని అవమానించినట్టే కదా. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి. సో సోనియా గాంధీకి సంబంధించింది బాగా వైరల్ అయ్యి కాంగ్రెస్ పార్టీని జనాలందరూ ఉతికారేస్తూ బెండు తీస్తూ ఉంటే ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీకి అర్థం కాక ఆ రోజు సాయంత్రమే, August 15 సాయంత్రమే ఒక కొత్త వివాదాన్ని, లేని వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేసింది. అదే నరేంద్ర మోదీ ఎర్రకోట మీద జెండా ఎగిరేసి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మీరు గమనిస్తే మోదీ తన జేబులో పెట్టుకున్న ఫ్లాగ్ తప్పుగా పెట్టుకున్నాడు అనే ఒక అబద్ధపు ప్రచారానికి తెరతీసింది. మనం మాట్లాడడం కంటే ముందు, మన వివరణ కంటే ముందు ఒక అమ్మాయి హిందీలో ఇచ్చిన వివరణ నేను మీకు చూపిస్తాను, తెలుగులో కూడా చెప్తా, ఆ తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. చూడండి ఒకసారి. तस्वीर देखो, देख रहे हैं, आगे बोक खुद तय करो। प्रधानमंत्री जी ने अपनी पॉकेट में तिरंगे में 3 रंग सजाए थे। हाँ तो 3 रंग तो होते ही है, आगे बोक। रंग रखने का स्टाइल देखो, पहला हरा, फिर सफेद, फिर केसरी। तेरे जैसी को कमी निकालने के अलावा तो कुछ आता नहीं है। अगर तेरी जुबान कंट्रोल में रहती ना तो तेरा घर भी बसा रहता और तू दूसरों की नजरों में अच्छी भी बनी रहती, और वो तो तेरे पास किया नहीं। अब सुन तो मेरी बात, मैं तुझे बताती हूँ। आप सब लोग भी देखिए, आप इधर से देखेंगे तो आपको पहले हरा रंग नजर आएगा, फिर आपको सफेद आएगा, फिर आपको केसरिया नजर आएगा। और अगर आप इस एंगल से देखते हैं तो पहले आपको केसरिया, सफेद और हरा। वो प्रधानमंत्री हैं, समझ में आ गई बात। उनके पास प्रोटोकॉल होते हैं, उनके पास बेस्ट डिजाइनर होते हैं। ये नहीं है कि स्कूल का 5 साल का बच्चा है और हाँ भाई तैयार हुआ 9 2 11। थोड़ा बहुत दिमाग से काम लो। ये मेरी चूड़ियां हैं, इन चूड़ियों को देखो, अगर ऐसे करूंगी तो ऊपर कौन सा रंग आया, आप देख रहे हो ना। और अगर अपना हाथ नीचे करो तो फिर कौन सा आया है, और साइड में करेंगे तो कौन सा आएगा। तो थोड़ा सा दिमाग से काम लो, उल्टी सीधी बकवास करने की जरूरत नहीं है। और तेरे जैसे तो बिल्कुल भी नहीं है। दिमाग खराब है तो अपना जिम जा और वहीं डोले सोले बनाती रहे, नॉनसेंस। చూశారు కదా, ఎవరికి ఆమె కౌంటర్ ఇస్తుంది అంటే రాణా అయ్యూబ్ అనే ఆమె కౌంటర్ ఇస్తుంది. ఆ రాణా అయ్యూబ్ అనే ఆమె ఎవరు? పేరులోనే అర్థమవుతుంది మీకు, ముస్లిం. ఆమె గురించి మనం ప్రత్యేకంగా ఒక వీడియోనే పెట్టుకున్నాం దాదాపు 2 సంవత్సరాల క్రితం. కావాలంటే మళ్ళీ పబ్లిష్ చేస్తే చూడండి. ఇప్పుడు మళ్ళీ ఆమె గురించి మాట్లాడే ఓపిక నాకు లేదు. పక్కా యాంటీ నేషనల్, పక్కా దేశద్రోహి, పక్కా అర్బన్ నక్సలైట్ రాణా అయ్యూబ్. సో కాంగ్రెస్ పార్టీ చేసే దుష్ట ప్రచారాన్ని ఇమ్మీడియట్ గా ఈ అర్బన్ నక్సల్స్ భుజాన వేసుకొని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తారు. చాలా మంది అమాయకులు నమ్ముతూ కూడా ఉంటారు. జాతీయ జెండాను చీరగా ధరించి, జాతీయ జెండా రంగులను గాజులుగా వేసుకుని మాట్లాడిన అమ్మాయి ఏం మాట్లాడింది అంటే, ఇది అడ్డంగా లేదు, ఫ్లాగ్ లాగా నిలువుగా ఉంది, మీరు గమనించండి, మీరు ఎటువైపు నుంచి చూస్తూ ఉన్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చీర కట్టుకున్నాను, మన జాతీయ పతాకంలోని రంగులను నేను ధరించాను, ఇగో గాజులు కూడా నేను గాజులు వేసుకున్నాను, మీరు ఎటువైపు నుంచి చూస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే ఇది డైరెక్ట్ ఫ్లాగ్ కాదు కదా, పైన ఎగురుతున్న ఫ్లాగ్ కాదు, గోడకు అతికించినటువంటి ఫ్లాగ్ కాదు అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది. ఇంకా విషయానికి వస్తే అండి, నరేంద్ర మోదీ గారు జేబులో ధరించింది ఏంటి? పాకెట్ స్క్వేర్ అన్నట్టు ఆ అమ్మాయి ఇంకో మాట కూడా ఉంది. ఆయనేమి స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లాడు కాదు నరేంద్ర మోదీ గారు, ఆయన భారత ప్రధానమంత్రి. వారి దగ్గర డిజైనర్స్ ఉంటారు, ప్రోటోకాల్స్ ఉంటాయి, పర్ఫెక్ట్గా తెలుసు వాళ్లకు ఎట్లా ధరించాలి అనేది అని కూడా అమ్మాయి మాట్లాడింది. అది కరెక్ట్ అనమాట. కాంగ్రెస్ విమర్శలు ఏంటంటే మోదీ ధరించింది భారత జాతీయ జెండా కంటే కూడా ఐర్లాండ్ దేశ జెండా లాగా ఉంది అని చెప్పి ఎద్దేవా చేశారు. పవన్ ఖేరా అనే మూర్ఖుడు, సుప్రియా శ్రీనతి అనే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, వీళ్ళందరండి మెదడు మోకాల్లో లేకపోతే అరికాల్లో ఉన్న ఐక్యూ లెవెల్స్లో ఉంటాయి. వీళ్ళ గురించి నేను వీళ్ళ చరిత్రలు కనుక నేను మీకు చెప్తే, ప్రోటోకాల్ పాటించారా లేదా మోదీ గారు అంటే ఎస్, ప్రోటోకాల్ పాటించారండి, ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోదీ గారు పాకెట్లో పెట్టుకున్నది అది జాతీయ జెండాను సూచించే చిహ్నము కాదు, జాతీయ జెండా రంగులను ధరించే చిహ్నం. డిఫరెన్స్ ఏంటి అంటే అది ఇండియన్ ఫ్లాగ్ అని చెప్పాలంటే అందులో అశోక చక్రం ఉండాలి. అశోక చక్రం ఉంటేనే అది భారత జాతీయ పతాకం కింద వస్తుంది. దానికి అప్లై అవ్వాల్సిన ప్రోటోకాల్స్ హారిజాంటల్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, వర్టికల్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలనే ప్రోటోకాల్స్ అనేవి అప్లై అవుతాయి. అది కేవలం మువ్వన్నెలతో అంటే కాషాయము, తెలుపు, ఆకుపచ్చతో రూపొందించిన ఒక అలంకరణ కోసం ఉపయోగించే పాకెట్ స్క్వేర్ లాంటిది మాత్రమే. సో దీనికి జాతీయ జెండా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని కఠినమైన నిబంధనలు వర్తించవు. దానికి అశోక చక్రం కూడా ఉందనుకోండి అందులో, అప్పుడు ఫ్లాగ్ కోడ్ అనేది వర్తిస్తుంది. అదొక పాయింట్. సో మోదీ గారు ఎక్కడ కూడా అండి జాతీయ పతాకానికి సంబంధించిన ప్రోటోకాల్ను ఉల్లంఘించలేదు. ఆయన ధరించింది కేవలం మువ్వన్నెలతో కూడిన ఒక డిజైనర్ పాకెట్ స్క్వేర్ మాత్రమే. దీన్ని రాజకీయ పక్షాలు వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేశాయి. నేను మీకు ఫస్ట్ క్లారిటీ కోసం అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ MiG-21 విమానాన్ని చూపించాను. మళ్ళీ ఒకసారి చూడండి, జాగ్రత్తగా గమనించండి. భారత వైమానిక దళం వాళ్ళకంటే ఎక్కువ దేశభక్తి ఉంటుందండి ఈ కాంగ్రెస్ పార్టీలో విమర్శలు చేసే నీచులకు? చెప్పండి, భారత వైమానిక దళం కంటే ఎక్కువ ప్రోటోకాల్స్, ఎక్కువ దేశభక్తి ఈ మూర్ఖులకు ఉంటుందా? మోదీని ఈ ఫ్లాగ్ విషయంలో విమర్శించే వాళ్ళకి చెప్పండి. మోదీ గారు ఎలాగైతే పాకెట్ స్క్వేర్ ధరించారో గ్రీన్, వైట్ అండ్ సాఫ్రాన్ మనకు కనిపించే విధంగా చూసే వాళ్లకు సేమ్ అలాగే మీరు IAF యుద్ధ విమానం మీద చూడొచ్చు. దీన్ని సైనిక పరిభాషలో అండి ఫిన్ ఫ్లాష్ అని చెప్పి పిలుస్తారు. MiG-21 లాంటి విమానాల వెనుక భాగంలో వర్టికల్ ఫిన్ ఉంటుంది. ఆ టైల్లో ఉండే రంగులు వాటన్నింటినండి ఫిన్ ఫ్లాష్ అని చెప్పి పిలుస్తారు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే MiG-21 విమానాన్ని లేదా విమానాలను ఫార్వర్డ్ ఫేసింగ్ రూల్ అంటే జెండా ముందుకు కదిలే సూత్రము దాన్ని అప్లై చేసుకుంటూ ఉంటారు. అంటే విమానం ముందుకు ఎగురుతూ ఉన్నప్పుడు జెండా గాలికి వెనకకు ఎగురుతూ ఉన్నట్టు కనిపించాలి. అది లాజిక్ అన్నమాట. జెండాలోని కాషాయం రంగు ఎప్పుడు మీరు చూస్తే విమానం ముందుకు వెళ్లే దిశ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అందుకనే మీరు విమానం యొక్క కుడివైపు, దాన్ని స్టార్ బోర్డ్ సైడ్ అంటాం, కుడివైపును స్టార్ బోర్డ్ సైడ్ చూస్తే కాషాయం ముందుకుండి ఆకుపచ్చ వెనక్కుంటుంది, సాఫ్రాన్, వైట్, గ్రీన్ అనమాట. అదే మీరు విమానం యొక్క ఎడం వైపు నుంచి చూసారనుకో దాన్ని పోర్ట్ సైడ్ అని చెప్పి పిలుస్తాం. పోర్ట్ సైడ్ నుంచి చూస్తే అంటే విమానము ముక్కు నోజ్ వైపు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎడం వైపు నుంచి కుడికి చూస్తే గ్రీన్ ఫస్ట్ కనిపిస్తుంది, నెక్స్ట్ వైట్, నెక్స్ట్ సాఫ్రాన్ గా మారుతుంది. అంటే స్టార్ బోర్డ్ సైడ్ చూస్తేనేమో సాఫ్రాన్, వైట్, గ్రీన్ ఉంటుంది MiG-21 విమానము ఒకవైపు. అదే పోర్ట్ సైడ్ మీరు చూస్తే గ్రీన్ ఫస్ట్ ఉంటుంది, వైట్ సెకండ్ ఉంటుంది, సాఫ్రాన్ థర్డ్ ఉంటుంది. మరి మన ఫ్లాగ్ కోడ్ ప్రకారము ఖచ్చితంగా సాఫ్రాన్ నిలువుగా ఉన్నా కానీ సాఫ్రాన్ ఫస్ట్, మధ్యలో వైట్, తర్వాత గ్రీన్ ఉండాలి కదా. అంటే అక్కడ అశోక చక్రం లేదు. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? మోదీ గారు ధరించినటువంటి ఆ పాకెట్ స్క్వేర్లు కూడా అశోక చక్రం లేదు. అశోక చక్రం ఉంది అనుకోండి, విమానాలపై వేసే గుర్తులేవి కూడా జాతీయ పతాకాన్ని సూచించే గుర్తులు కావు. సో ఫ్లాగ్ కోడ్ లేదు వాటికి. కానీ భారతీయ పతాకంలో ఉన్నటువంటి ఆ ఫ్లాగ్ కలర్స్ను మాత్రం ఉపయోగించుకుంటూ ఉన్నాయి. దీన్ని ఫిన్ ఫ్లాష్ అని చెప్పి అంటాం. అంటే వేగంగా వెళ్లే విమానము ఏ దేశానికి చెందినదో సులభంగా గుర్తించడానికి, ఐడెంటిఫికేషన్ ఫ్రెండ్ ఆర్ ఫో, శత్రువా మిత్రుడా అనేది గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. త్రివర్ణ పతాకంలోని ఆ రంగులను మాత్రమే ఉపయోగిస్తారు తప్ప అది త్రివర్ణ పతాకాన్ని సూచించే గుర్తు కాదు. అశోక చక్రం ఎప్పుడైతే అందులో వచ్చేస్తుందో అప్పుడు అది త్రివర్ణ పతాకం అవుతుంది. దానికి ఫ్లాగ్ కోడ్ అప్లై అవుతుంది. అది ఎట్లా ఉండాలి ఏంటి అనేది మళ్ళీ వేరే చర్చ. అందుకే నరేంద్ర మోదీ ధరించిన పాకెట్ స్క్వేర్ అలాగే IAF విమానాల మీద ఉండే చిహ్నాలు రెండు కూడా ప్రత్యక్షంగా జాతీయ పతాకాలు కావు. జాతీయ పతాకంలోని రంగులను మాత్రమే ఉపయోగించుకుంటూ ఉన్నాయి. కాబట్టి వాటికి ప్రామాణికమైన ఫ్లాగ్ కోడ్ అనేది వర్తించదు. ఇది లాజిక్ అనమాట. మీకు ఇంకా కావాలంటే ఏ హ్యాబిట్స్లో ఉంటాయి ఇలాంటి షాప్స్, నేను చూస్తుంటాను సికింద్రాబాద్లో కూడా ఉంటాయి. ఈ ఆగస్టు 15th వచ్చిన టైంలో మాత్రమే కాదు మిగతా టైంలో కూడా మీరు వెళ్ళి రకరకాల ఫ్లాగ్స్, టవల్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. మీరు చూస్తే అక్కడ జాతీయ పతాకంలోని 3 రంగులతో తయారయ్యే ఉత్తరీయాలు, మెడలో వేసుకునే కండువాలు అలాంటివి కూడా అమ్ముతూ ఉంటారు. మీరు గమనించండి, అశోక చక్రం ఉండదు దాని మీద, 3 రంగులు ఉంటాయి. మీరు ఆ కండువాను ఎలాగైనా సరే ధరించవచ్చు. తలకు చక్కగా టర్బన్ లాగా కట్టుకోవచ్చు. కాషాయం మీద ఉందా, గ్రీన్ మీద ఉందా, ఈ లాజిక్ అనేది దానికి వర్తించదు. ఆ లాజిక్ అక్కడ అప్లై చేశారనుకోండి, ఫ్లాగ్ కూడా అక్కడ అప్లై చేశారనుకోండి, అది బుద్ధి లేదంటారు. అంతేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఈ 3 రంగులతో ఉన్న ఆ చిహ్నాలతో ఉన్న కండువాలు వాటన్నిటిని వేసుకోవడము మీరు చాలా సందర్భాలలో గమనించవచ్చు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లోనో గోల్కొండ దగ్గర మీరు ఫ్లాగ్ హాస్టింగ్ చేసేటప్పుడు మీరు గమనించండి, కొంతమంది ఇట్లాంటి కండువాలు ఇవన్నీ వేసుకొని వస్తూ ఉంటారు. అక్కడ ఏది పైన ఉంది ఏది కింద ఉంది ఈ లాజిక్ లేదు. అక్కడ కేవలం భారత జాతీయ పతాకంలోని 3 రంగులతో తయారైనటువంటి దాన్ని సూచించేటటువంటి రకరకాల కండువాలు, రకరకాల క్లాత్స్ అలాంటివి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆగస్ట్ 15th సందర్భంగా దాన్ని డిపిక్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అంతే తప్ప అది డైరెక్ట్ ఫ్లాగ్ కాదు. ఫ్లాగ్ కోడ్ దానికి అప్లై చేయరు, చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా కనుక అప్లై చేయడం మొదలు పెట్టారనుకోండి, ఇక చాలా మంది అలాంటి 3 రంగులతో ఉన్నటువంటి క్లాత్స్, 3 రంగులతో ఉన్న కండువాలు, టర్బన్స్ అసలు అలాంటివన్నీ ధరించడం మానేస్తారు, పక్కన పెట్టేయడం మానేస్తారు. అది దేశభక్తి కాస్త జింగోయిజం స్థాయికి వెళ్ళిపోతుంది. అది మరింత ప్రమాదకరం. దేశభక్తి లాగానే ఉండాలి, జింగోయిజం స్థాయికి వెళ్ళదు. సో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ వందే మాతరాన్ని అవమానిస్తూ ఆమె బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం వీడియోతో సహా బయటకు వచ్చేసింది. ఫుల్గా వైరల్ అయ్యింది. జనం బూతులు తిట్టడం మొదలెట్టారు ఈ తెలంగాణ తల్లి సోనియా గాంధీని. తెలంగాణ తల్లి అని చెప్పి కావాలనే అంటున్నాను, ఎందుకంటే ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోట్లు గుద్దుతున్నారు కదా, అందుకని చెప్పి అంటూ ఉన్నాను. వందే మాతరం మీద కూడా గౌరవం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ అసలు భారతదేశాన్ని టచ్ చేయడానికి వస్తే పదే సర్జికల్ స్ట్రైక్స్ చేసి వాళ్ళ పాకిస్తాన్ లాంటి వాళ్ళ తుక్కు రేగొట్టిన దేశభక్తుడు నరేంద్ర మోదీ గారు ఎక్కడండి? నరేంద్ర మోదీ గారి కాలి గోటి కూడా పనికిరారు వీళ్ళు నరేంద్ర మోదీ గారి దేశభక్తిని శంకించడము, నరేంద్ర మోదీ ఫ్లాగ్ అట్లా పెట్టుకున్నాడు ఇట్లా పెట్టుకున్నాడు అని కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీకు మొదట చెప్పాను, మర్చిపోకండి. కావాలంటే మళ్ళీ వచ్చి కూడా చూడండి. ఎవడైనా సరే కామెంట్ సెక్షన్లో ఈ విషయం మీద మోదీ గారిని విమర్శించే ప్రయత్నం చేస్తే ఇంత లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా లెఫ్ట్ రైట్ సెంటర్ వాయించి పారేయండి అక్కడే కామెంట్ సెక్షన్లో. ప్రతిసారి నేనే రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చోవాలి అంటే నేను అదే పని చేయాలి. ఉతికారేయండి అంతే. ఎక్స్ప్లెనేషన్స్ వద్దు, మంచి మాటలు వద్దు, ఎక్స్ప్లెనేషన్స్ వద్దు, పిచ్చుకుక్కల్ని కొట్టి తరిమేయడమే అది విషయం. ధన్యవాదాలు.